హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్సీ తెలుగు జోన్. సో ఈరోజు స్లైడింగ్ విండో కాన్సెప్ట్ మీద ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. అది వచ్చేసి మ్యాథ్స్ కాన్సిక్యూటివ్ వన్స్ 3 అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఇదొక మీడియం లెవెల్ క్వశ్చన్. అన్ని వీడియోస్లో నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ దెన్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ సాల్వ్ చేస్తున్నాను కదా, బట్ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఏంటంటే నేను ఈ వీడియోలో డైరెక్ట్గా స్లైడింగ్ విండో అప్రోచ్ చేసి సాల్వ్ చేస్తాను, బట్ మీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అండ్ ఎగ్జాంపుల్స్ని ఒకసారి అనలైజ్ చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ట్రై చేయండి అండ్ ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం డైరెక్ట్గా స్లైడింగ్ విండో అప్రోచ్కి వెళ్ళిపోదాం. నేను ఎందుకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్పట్లేదంటే, మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఫాలో అయి ఉంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో స్లైడింగ్ విండోకి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి కొన్ని డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఇన్ కేస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాకపోయినా స్లైడింగ్ విండో కనుక చూస్తే అప్రోచ్ది మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. పెద్ద డిఫరెన్సెస్ ఏముండే, జస్ట్ ఫర్ లూప్స్ దగ్గర చేంజెస్ తప్ప. సో మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము. సో గివెన్ a binary array nums and an integer k, return the maximum number of consecutive ones in an array if you can flip at most k zeros. సో వాళ్ళు ఏమంటున్నారంటే మనకు ఒక బైనరీ అరే నమ్స్ అని ఇస్తారు అండ్ ఆల్సో కే అనే ఇంటిజర్ని కూడా ఇస్తారు. మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రిటర్న్ ది మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ ఇన్ అన్ అరే. ఎట్లా అంటే ఇక్కడ కే అనేది ఇచ్చారు కదా, అన్ని కే జీరోస్ ని ఫ్లిప్ చేసుకుంటా మనము లాంగెస్ట్ ఏది ఉంటుందో అది రిటర్న్ చేయమంటున్నారు. ఇక్కడ మీరు కాన్సిక్యూటివ్ అంటే జస్ట్ చిన్నగా చెప్తున్నాను. ఇప్పుడు ఒక అరే ఉంది 1,1,0,1,1,0 అని. ఇందులో ఈ రెండింటిని కాన్సిక్యూటివ్ వన్స్ అంటారు, అంటే పక్క పక్కన ఉన్న వాటిని కాన్సిక్యూటివ్ వన్స్ అంటారు. వెరాజ్ ఇది వచ్చేసి కాన్సిక్యూటివ్ వన్స్ కాదు, ఆర్ ఎల్స్ లైక్ ఇది వచ్చేసి కాన్సిక్యూటివ్ వన్స్ కాదు. కాన్సిక్యూటివ్ వన్స్ అంటే పక్క పక్కన ఉన్న వన్స్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అట్లా మాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ ఎన్ని ఉంటాయో ఈవెన్ ఆఫ్టర్ ఫ్లిప్పింగ్ కే జీరోస్ అది మనం రిటర్న్ చేయాలి. సో సింపుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 అనలైజ్ చేద్దాము. సో వాళ్ళు ఒక బైనరీ అరే ఇచ్చారు నమ్స్ అని అండ్ కే అనేది 2 ఇచ్చారు. అంటే మనము 2 జీరోస్ ఉంటాయి కదా, వాటిని ఫ్లిప్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఈ విండో కనుక చూస్తే ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 0 ఉంది, అంటే 2 జీరోస్ ఉన్నాయి. సో నేను ఈ 2 జీరోస్ని ఎట్లా వన్స్ లాగా మారుస్తున్నాను. సో ఈ 2 జీరోస్ని 1 లాగా మార్చిన తర్వాత మనకి ఎన్ని మ్యాక్సిమం వన్స్ అనేటివి వస్తున్నాయి కదా. సో అందుకే అవుట్పుట్ వచ్చేసి దీని యొక్క లెంత్ ఎంత ఉంది 6, కాబట్టి 6 రిటర్న్ చేస్తున్నాం. వేరాస్ మీరు ఇక్కడ కూడా అడగచ్చు, మరి ఇక్కడ కూడా 2 జీరోసే ఉన్నాయి కదా, నేను ఇది రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను అని. బట్ ఇక్కడ మీరు దీని యొక్క లెంత్ చూస్తే 5 ఉంది, బట్ వాళ్ళు మన క్వశ్చన్ లో మాక్సిమం లెంత్ అడుగుతున్నారు కాబట్టి 6 ని రిటర్న్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఇందులో కూడా ఒక బైనరీ అరే నమ్స్ ఇచ్చారు, కే వాల్యూ 3 ఇచ్చారు, అంటే 3 జీరోస్ ఉంటాయి కదా, వాటిని మనము ఫ్లిప్ చేయొచ్చు 1 లాగా. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే వాళ్ళు ఈ అరేని తీసుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నారు. ఇందులో 3 ఉన్నాయి జీరోస్, ఈ 3 జీరోస్ వన్స్ లాగా ఫ్లిప్ చేసిన తర్వాత ఇది లాంగెస్ట్ అవుతుంది అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి 10, అంటే అందులో 10 కాన్సిక్యూటివ్ వన్స్ ఉన్నాయి అని అర్థం. సో ఇప్పుడు మనం స్లైడింగ్ విండో అప్రోచ్ చూద్దాము. సో ఈ స్లైడింగ్ విండో అప్రోచ్ లో మనము 2 పాయింటర్స్ ని తీసుకుందాము, లెఫ్ట్ పాయింటర్ అండ్ రైట్ పాయింటర్. సో ఇనిషియల్ గా లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ 1 దగ్గర ఉంటాయి. సో అప్పుడు మనకు వచ్చే విండో ఏంటి, ఓన్లీ 1 మాత్రమే వస్తుంది. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఒక జీరో కౌంట్ అనేది కూడా తీసుకుందాము. జీరో కౌంట్ ఎందుకంటే మనకు ఎన్ని జీరోస్ ఉన్నాయి వాటిని ఫ్లిప్ చేయాలి కదా. సో ఇక్కడ జీరో కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెడదాం అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యాక్స్ కాన్సిక్యూటివ్ వన్స్ అని కూడా తీసుకుందాం. దీన్ని ఇనిషియల్ గా 0కి పెడదాం. సో ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడే ఉంది అండ్ ఇది 0 కాదు కాబట్టి రైట్ పాయింటర్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. బట్ ముందుకు మూవ్ అయ్యే కంటే ముందు మనం దీని యొక్క లెంత్ తీసుకోవాలి, ఎంత, r-l+1. సో అప్పుడు తీసుకుంటే ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది కాబట్టి మ్యాక్స్ కాన్సిక్యూటివ్ అనేది 1కి ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ r ఇక్కడ ఉన్నప్పుడు ఇది మన విండో అవుతుంది, కరెక్ట్. సో ఇప్పుడు ఈ విండోలో ఇది వాల్యూ తీసుకుంటే అది 0 కాదు కదా. సో మళ్ళీ ఏం చేస్తాము, మ్యాక్స్ కౌంట్, మ్యాక్స్ ఎంత 2కి ఇంక్రీజ్ చేస్తాం, సారీ మ్యాక్స్ కాన్సిక్యూటివ్. అండ్ నెక్స్ట్ r పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తాం. అండ్ స్టిల్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, 1 1 1 అనే విండో అండ్ దిస్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏం చేస్తాము,
మళ్ళీ కాన్సిక్యూటివ్ని 3కి ఇంక్రీజ్ చేస్తాము అండ్ దెన్ ఆర్ని ముందుకి మూవ్ చేస్తాం. ఎస్, ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ అయినప్పుడు మీకు ఇక్కడ 0 అనే వాల్యూ వస్తుంది. సో వెన్ ఎవర్ యూ సీ అ 0 వాల్యూ జస్ట్ ఇంక్రీజ్ 0 కౌంట్ 1కి. ఈ 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఉంది, అంటే 2 కంటే తక్కువ ఉంది కాబట్టి వీ కెన్ ఇగ్నోర్, బికాస్ మన క్వశ్చన్లో ఏమన్నారు, కే వాల్యూ ఉన్న జీరోస్ని మీరు ఫ్లిప్ చేయొచ్చు. సో అందుకని నేను దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాను అండ్ దెన్ ఆర్ని ప్లస్ ప్లస్ చేస్తున్నాను. బిఫోర్ మూవింగ్ ఆర్ ప్లస్ ప్లస్ జస్ట్ ఇంక్రీజ్ ది మ్యాక్స్ కాన్సిక్యూటివ్ లెంత్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఆర్ని ఇంక్రీజ్ చేసినాక 1 1 0 0. స్టిల్ ఇక్కడ మళ్ళీ మీరు లాస్ట్ ఈ ఆర్ దగ్గర ఉన్నది 0 చూసిండ్రు. సో 0 కౌంట్ ని 1 నుంచి 2కి ఇంక్రీజ్ చేసిండ్రు విచ్ ఈస్ ఈక్వల్స్ టు కే. సో వీ కెన్ కన్సిడర్ దట్. అండ్ లెంత్ వచ్చేసి 5కి ఇంక్రీజ్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఆర్ పాయింటర్ ముందుకి మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ముందుకు మూవ్ చేసినప్పుడు మీరు చూస్తే 0 కౌంట్ వచ్చేసి మీకు 3 అవుతుంది. బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మన మెయిన్ ఏంటి, 2 జీరోస్ని మాత్రమే మనము 1 లా కన్వర్ట్ చేయాలి, కానీ 3 జీరోస్ ఉంటే మనము కన్సిడర్ చేయొద్దు. అంటే ఈ కేసులో 0 కౌంట్ అనేది గ్రేటర్ దాన్ కే అయింది. సో ఇట్లా 0 కౌంట్ గ్రేటర్ దాన్ కే అయినప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేసేటప్పుడు కూడా మీరు ఆ 0 కౌంట్ ని చూడాలి. ఎందుకంటే 0 కౌంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అయ్యేంత వరకు మీరు లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ దగ్గర ఏముంది, 1 ఉంది. 0 కౌంట్ ఏం తగ్గలేదు కాబట్టి లెఫ్ట్ ని ముందుకు మూవ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ 1 ఉంది అండ్ 0 కౌంట్ అనేది ఏం తగ్గలేదు, స్టిల్ 3 ఉంది. సో ముందుకు మూవ్ చేస్తున్నాం. ఇక్కడ 1 వచ్చింది, 0 కౌంట్ ఏం తగ్గలేదు. సో లెఫ్ట్ ని ముందుకు మూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎల్ వాల్యూ అంటే ఎల్ దగ్గర ఏముంది, లెఫ్ట్ పాయింటర్ దగ్గర 0 ఉంది కదా. సో అప్పుడు మనము ఈ 0 కౌంట్ ని 2కి తగ్గిస్తున్నాం బికాస్ వీ హ్యావ్ సీన్ 1 0 అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ మనకు 0 కౌంట్ వచ్చేసి ఈక్వల్స్ టు 2 అయింది విచ్ ఈస్ ఈక్వల్స్ టు కే. సో వీ కెన్ కన్సిడర్ దిస్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో ఇది వ్యాలిడ్ ఈ 2 జీరోస్ అనేది. బట్ లెంత్ వచ్చేసి ఎంత 2 ఉంది విచ్ ఇస్ లెస్ దాన్ 5. మనకు మాక్సిమం కావాలంటున్నారు కాబట్టి లెంత్ నేమ్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేస్తున్నాం. ముందుకు మూవ్ చేస్తే అప్పుడు 0 0 1 వ్యాలిడ్, ఎందుకంటే మనకు జీరోస్ అనేది ఈక్వల్స్ టు 2 ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆర్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్, జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి. బట్ లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. సో విచ్ ఇస్ లెస్ దాన్ 5 కాబట్టి లెంత్ ని అప్డేట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఆర్ ని ముందుకు మూవ్ చేస్తున్నాం. అప్పుడు మన విండో వచ్చేసి 0 0 1 1 1. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి విచ్ ఇస్ 5 అండ్ లెంత్ కూడా ఈక్వల్స్ టు 5 ఉంది కాబట్టి నేను లెంత్ నేమ్ మోడిఫై చేయట్లేదు. అండ్ దెన్ మళ్ళీ ఆర్ ముందుకు మూవ్ చేసిన 0 0 1 1 1 1, 2 జీరోస్ విచ్ ఇస్ ఫైన్. బట్ లెంత్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 6 వచ్చింది. సో ఇప్పుడు నేను మ్యాక్స్ది 6కి ఇంక్రీజ్ చేసిన. అండ్ దెన్ రైట్ పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ నాకు ఏమైంది అంటే 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి నేను 0 కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి 3కి. సో 3కి ఇంక్రీజ్ చేసినప్పుడు ఏం చేయాలి, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ కే కదా, మనం లెఫ్ట్ పాయింటర్ని ముందుకు మూవ్ చేసుకుంటూ రావాలి. సో లెఫ్ట్ పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఏం వాల్యూ ఉంది, 0 ఉంది. అంటే 0 కౌంట్ అనేది తగ్గుతుంది కదా. ఎస్, 0 కౌంట్ తగ్గింది. అంటే మనము ఇది ఎలిమినేట్ చేసి ఇక్కడికి వస్తున్నాం. సో మన కరెంట్ విండో వచ్చేసి ఇది. అండ్ దీని యొక్క లెంత్ ఎంత ఉంది, ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 వచ్చేసి 6 వస్తుంది. 1 2 3 4 5 6. అంటే ఈ 0 1 1 1 1 0 ఉన్నది మనము ఫ్లిప్స్ చేసిన తర్వాత ఇట్లా మారుతుంది. అంటే మనకు మాక్సిమం 6 కాన్సిక్యూటివ్ 1s వచ్చినాయి. అంతే సింపుల్ ఈ స్లైడింగ్ విండో అప్రోచ్. ఇప్పుడు దీనికి నేను ఒకసారి అల్గోరిథం స్టెప్ బై స్టెప్ రాసి నెక్స్ట్ కోడ్ ఎడిటర్ లో కోడ్ చూద్దాం. ఇన్ కేస్ మీకు ఈ అప్రోచ్ ఈ డ్రై రన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఈ అల్గోరిథం లో ఫస్ట్ మనం ఏం చేసినాం, లెఫ్ట్ పాయింటర్ ని అండ్ రైట్ పాయింటర్ ని అండ్ ఎట్ ద సేమ్ టైం 0 కౌంట్ అనేది మనము ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఆల్సో మ్యాక్స్ కాన్సిక్యూటివ్ కూడా తీసుకున్నాం, అంటే మ్యాక్స్ 1s అని తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇనిషియలైజ్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఏం చేసినాము అంటే 0 కౌంట్ ఉంది కదా, ఆ కరెంట్ విండోలో జీరోస్ని మనం ఏం చేసినాము, సెకండ్ స్టెప్ జీరోస్ని కౌంట్ చేసినాం. ఎందులో జీరోస్ని కౌంట్ చేసినాం, ఇన్ ఎ కరెంట్ విండో. అండ్ నెక్స్ట్ ఏం చేసినాము, మనము విండోని ఎక్స్పాండ్ చేసినాం బై మూవింగ్ ది రైట్ పాయింటర్. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక కేసులో మనకు 0 కౌంట్ అనేది గ్రేటర్ దాన్ కే వచ్చింది అనుకోండి, ఆ కేసులో మనం ఏం చేసినాము, మనము లెఫ్ట్ పాయింటర్ని ఫార్వర్డ్కి మూవ్ చేసుకుంటూ ఉన్నాం అంటిల్ ది 0 కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే.
అండ్ నెక్స్ట్ 5th స్టెప్ ఏం చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం మనము మ్యాక్స్ కాన్సిక్యూటివ్ ని కూడా అప్డేట్ చేస్తున్నాం కదా. ఎట్లా, యూజింగ్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అంటే లెంత్ ని ట్రాక్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి సింపుల్ అల్గోరిథం. ఇప్పుడు నేను ఇదే కోడ్ ఎడిటర్ లో చూద్దాము. సో మన అల్గోరిథం స్టెప్స్ ప్రకారం ఇనిషియల్ గా లెఫ్ట్ పాయింటర్ ని, రైట్ పాయింటర్ ని అండ్ 0 కౌంట్ ని ఎట్ ద సేమ్ టైం మ్యాక్స్ కాన్సిక్యూటివ్, అంటే ఇక్కడ నేను మ్యాక్స్ వన్స్ అంటే మాక్సిమం లెంత్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్. సో అందుకే మ్యాక్స్ వన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వైల్ లూప్ లో మనం ఏం చేస్తున్నాము, రైట్ పాయింటర్ అనేది నెమ్స్ యొక్క లెంత్ వరకు ట్రావర్స్ చేస్తాం. అండ్ ఈ వైల్ లూప్ లోపల మనం ఏం చేయాలి, ఇఫ్ నమ్స్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మనము 0ని ఇంక్రీజ్ చేస్తున్నాం. బేసికల్ గా 0 కౌంట్ ని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. బట్ వెన్ ఎవర్ మనకు 0 కౌంట్ అనేది గ్రేటర్ దెన్ k అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తాం. ఇఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్, ఇలా మనము లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తాం. అంటే ఆ లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఉన్న వాల్యూ 0 అయితే 0 కౌంట్ ని మైనస్ చేసి అదొక లిమిట్ లో వచ్చేదాకా చూసి మనము స్టాప్ చేస్తాం ఈ వైల్ లూప్ అనేది. సో అండ్ ఇక్కడ మనము మ్యాక్స్ వన్స్ ని మనము మ్యాథ్ డాట్ మ్యాక్స్ వన్స్ రైట్ పాయింటర్ మైనస్ లెఫ్ట్ పాయింటర్ ప్లస్ 1 అండ్ లాస్ట్ ఫైనల్ గా రైట్ పాయింటర్ ఇంక్రీజ్ చేసి లాస్ట్ కి మ్యాక్స్ వన్స్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదే కోడ్ ని నేను టెస్ట్ కేసెస్ రన్ చేసి చూస్తాను. సో టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి అండ్ కోడ్ ని సబ్మిట్ చేస్తున్నాను. ఎస్, కోడ్ అనేది మనకు యాక్సెప్ట్ అయింది. సో ఇప్పుడు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ వైల్ లూప్ అనేది వాడుతున్నాం. ఈ వైల్ లూప్ అనేది ఎంటైర్ అరే ట్రావర్స్ అవుతుంది. సో ఆఫ్ ఎన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైల్ లూప్ లోపల అనదర్ వైల్ లూప్ ఉంది. మీరు అప్పుడు అడగొచ్చు, ఎందుకు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవ్వదు, ఆఫ్ ఎన్ అవుతుంది అని. ద రీజన్ ఏంటంటే ఇక్కడ మనము రైట్ పాయింటర్ ని ముందుకి మూవ్ చేసుకుంటూ వస్తున్నాము అండ్ ఎట్ ద సేమ్ టైం లెఫ్ట్ పాయింటర్ ని కూడా మళ్ళీ మనము ముందుకు మూవ్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే ఇక్కడ రైట్ పాయింటర్ అండ్ లెఫ్ట్ పాయింటర్ ఎంటైర్ అరే ఎలిమెంట్స్ ని ఓన్లీ ఒక్కసారి మాత్రమే ట్రావర్స్ చేస్తుంది, నాట్ డ్యూప్లికేట్ టైమ్స్, అంటే మల్టిపుల్ టైమ్స్ ట్రావర్స్ చేయట్లేదు. సో అందుకే మనకు ఇక్కడ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ ఎన్ అవుతుంది, నాట్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక చూస్తే ఆఫ్ 1, బికాస్ ఇక్కడ మనం ఎక్స్ట్రా పాయింటర్స్ లెఫ్ట్ రైట్ 0 కౌంట్ మ్యాక్స్ వన్స్ తప్ప ఎక్స్ట్రా ఏం యూజ్ చేయట్లేదు. సో అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1. సో ఇది వచ్చేసి స్లైడింగ్ విండో అప్రోచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఆల్సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.